ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గౌరవనీయులు శ్రీ రంగాచార్య గారి నేతృత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి మన గురువులు కూడా దినదినాభివృద్ధి జరుగుతాము. ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో దాదాపు 3.5-4 కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాము. గౌరవనీయులు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురువులు పట్టకు రోడ్లు కానీ, దేవాలయ అభివృద్ధి కానీ, వాటర్ ట్యాంక్ కానీ, వృక్షాలు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ఇలా ఎన్నో అభివృద్ధి చేసుకున్నారు. ఒకప్పుడు గుంటూరు పంట జాతర అంటే అన్న ట్రాఫిక్ జామ్ ఉండేది, కానీ గుట్ట చుట్టూ డబుల్ లైన్ రోడ్ అద్భుతమైన రింగ్ రోడ్ వేసుకున్నారు. ఆ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంతన కాళేశ్వరం గోదావరి జలాలు ఈరోజు ప్రవహిస్తున్నాయంటే అంతా స్వామివారి దయ. ఆ స్వామివారి యొక్క కృపతో, ఆయన కటాక్షంతో ఈ రోజు గోదావరి జలాలతో ఈ సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలమైంది. ఎటు చూసినా పచ్చని పొలాలతోని రెండవ పంట సాగైతుందంటే అది ఆ స్వామి దయ, మన కేసీఆర్ గారి కృషి. ఆ గోదావరి జలాలు ఈ ప్రాంతంలో రావడం నిజంగా ఈ ప్రాంత స్వరూపంగా మారిపోయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా శ్రాయశక్తుల కృషి చేయాలని తెలియజేస్తూ, మరి భక్తులు కూడా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా బాగా ఉద్యోగం జరిగిందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇంకా దినదినాభివృద్ధి జరగాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మన సిద్దిపేట ప్రజలందరి మీద ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.